Hello everyone. This is one of the very important analytical session in connection to the polling 2024. May 13th జనరల్ ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్లో చాలా బలంగా జరిగినాయి. ఇక్కడ చూస్తే పోలింగ్ శాతం అధికంగా ఉంది. పోలింగ్ కూడా చాలా ఎక్కువసేపు జరిగింది. హెవీ పోలింగ్ అండ్ లాంగ్ రన్ పోలింగ్. ఇది నిజానికి చాలా ఆహ్వానించదగ్గ విషయం. ఎలాగంటే ఎక్కువ శాతం పోలింగ్ అంటే ప్రజలలో ఓటు హక్కు వినియోగించుకోవాలి, ఓటు హక్కు మన బాధ్యత, ప్రజాస్వామ్య పరిరక్షణలో మనకంటూ ఒక కీలక బాధ్యత ఉంది అని గ్రహించటం, హెచ్చు శాతం వ్యక్తులు స్వచ్ఛందంగా ఈ పోలింగ్ ప్రక్రియలో పాల్గొనటం, దానికి తోడు ఫ్రెష్ వాటర్స్ కారణాలు ఏమైనా కానివ్వండి అత్యంత జుగుత్సాహంతో వచ్చి ఎన్నికల్లో పాల్గొన్నారు. దీనివల్ల ఎన్నికల శాతం చాలా ఎక్కువగా పెరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎలక్షన్స్లో ఇండియాలో ఇప్పటిదాకా జరిగిన ఎలక్షన్స్ అన్నింటిలోనూ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు చరిత్రలో జరిగిన ఎలక్షన్ అన్నింటిలోనూ అత్యధిక శాతం దగ్గర దగ్గర 82% పోలైంది. ఇది చాలా ఎక్కువ శాతం పోలైంది. ఇక ముందు ముందు కూడా జరగబోయే ఎలక్షన్స్లో ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఇంకా ఎక్కువ శాతం జరిగే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఇది చాలా ఆహ్వానించదగ్గ విషయం. కానీ నిజానికి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ శాతం ఓటింగు, దాంతోపాటుగా లాంగ్ రన్ టైం ఈ పోలింగ్ జరిగింది. ఈ లాంగ్ రన్ పోలింగ్ టైం జరగటం వల్ల చాలామంది చాలా విశ్లేషణలు ఇస్తున్నారు. ఒక పార్టీకి ప్రోత్సాహకరంగా ఉంటుంది, ఒక పార్టీకి వ్యతిరేకంగా ఉంటుంది. దీనికి దానికి యాక్చువల్గా సంబంధం లేదు. ఓటు హక్కు అనేది డిసైడ్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా రిజల్ట్ అలా వస్తుంది. నిజానికి ఇంత డిలేడ్గా ఇంత లాంగ్ రన్ టైం ఈ పోలింగ్ జరగడానికి కారణాలు ఏంటి అంటే, ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆర్గనైజేషనల్ మిస్మేనేజ్మెంట్. ఇట్ ఈస్ అబ్జల్యూట్లీ ఆర్గనైజేషనల్ ఇష్యూ. ఇక్కడ మనం పోలింగ్ టైం గమనిస్తే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇచ్చారు. అంటే 11 గంటలు 660 నిమిషాలు ఈ పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది ప్రతి పోలింగ్ బూత్లో. కానీ ఇంచుమించు ప్రతి పోలింగ్ కేంద్రానికి 1100 నుండి 1200 మంది క్యాండిడేట్స్ ఉన్నారు. సో ఇక్కడ చూసుకుంటే ఈ ప్రక్రియ ప్రకారం చూసుకుంటే దగ్గర దగ్గర నిమిషానికి 2 ఓటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది అనే అంచనాలో ఈ ప్రక్రియ జరిగింది, ఈ ఆర్గనైజేషన్ ఇష్యూ. కానీ నిజానికి ప్రాక్టికల్గా ఇక్కడ ఆలోచిస్తే ప్రతి వ్యక్తికి కూడా ఈ ఓటింగ్ ప్రక్రియలో కనీసం 3 నుంచి 4 నిమిషాలు ఖచ్చితంగా పెట్టింది. లీస్ట్ బై ద లీస్ట్ 2 నిమిషాలు ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళిన తర్వాత ఇంచుమించు ఒక 5 పోలింగ్ సిబ్బందితోటి ఇంటరాక్ట్ అవ్వాలి. క్యాండిడేట్ ఐడెంటిఫికేషన్, సో పోలింగ్ మార్కింగ్, నెక్స్ట్ ఈవీఎంస్ గురించి లైట్గా ఎక్స్ప్లెయిన్ చేయటం, స్లిప్స్ ఇవ్వటం, దెన్ కాస్టింగ్ ద ఓట్. ఈ ప్రక్రియ అంతా చూస్తే ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ 2 ఓట్లు వేయటం వల్ల ఎంత స్పీడ్గా చేసినా, అంత అవగాహనతో చేసినా 3 నుంచి 4 నిమిషాలు ఖచ్చితంగా ఇందులో పడుతుంది. సో 3 నుంచి 4 నిమిషాలు పడుతుంది అంటే పోనీ మ్యాక్సిమం చాలా స్పీడ్గా ప్రక్రియ జరిగితే 2 నిమిషాలు పడుతుంది. అంటే గంటకి 30 మంది మాత్రమే పోలింగ్ చేయగలుగుతారు. సో 2 నిమిషాలు చూస్తే, 3 నిమిషాలు చూస్తే 20 మందే చేస్తారు. కానీ వాళ్ళు ఇచ్చిన కౌంట్ ప్రకారం నిమిషానికి 2 చేస్తున్నారు. అంటే గంటకి 120 మంది చేయగలుగుతారన్నది వాళ్ళ లెక్క అయితే, ఇక్కడ 20 నుంచి 30 చేయగలుగుతారు. అంటే 4 రెట్ల వ్యత్యాసం ఉంది ఖచ్చితంగా. సో ఈ వ్యత్యాసం వల్ల పూర్తి స్థాయిలో ఈ ఎలక్షన్ ప్రక్రియ అనేది బాగా డిలే అయింది. సో ఇది ఖచ్చితంగా క్యాలిక్యులేషన్ ఇష్యూ.
ఒక రకంగా చెప్పాలంటే ఓట్లు ప్రక్రియ బిగినయ్యే ముందే ఎంతమంది ఓటర్లు ఉన్నారని తెలుసు కాబట్టి, ఓట్ల నమోదు సంఖ్య తెలుసు కాబట్టి, దానికి తగ్గట్టుగా పోలింగ్ సిబ్బందిని, పోలింగ్ బూత్‌లని, మిగతా వాటిని కూడా ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అట్లా జరగకుండా ఎక్కడో సమ్ మిచ్ మ్యాచ్ వల్ల ఇంచుమించు యథావిధిగా గత ఎన్నికల్లో ఎలా జరిగినాయి అలాగే జరిగినాయి. బట్ వాస్తవానికి ఎన్నికల కమిషన్ కానివ్వండి, వారి సిబ్బంది కానివ్వండి, జిల్లా లెవెల్‌లో అద్భుతంగా ఏర్పాట్లు చేశారు. ఈ పోలింగ్ సిబ్బంది ముఖ్యంగా టీచర్సు, వాళ్ళతో ఉన్న సిబ్బంది చాలా అద్భుతంగా, నిబద్ధతతో, చాలా కఠోర శ్రమతో, దేనికి లొంగకుండా, టైంను చూడకుండా నిర్విరామంగా పనిచేశారు కాబట్టి ఎన్నికల ప్రక్రియ చాలా అద్భుతంగా జరిగింది. వాళ్ళ యొక్క శ్రమ చాలా అద్భుతం. చాలా గర్హనీయం. ఇందువల్లే ఈ ఎలక్షన్ ప్రక్రియ జరిగింది. కానీ ఈ ఓట్ల కేటాయింపు, ఓట్లు వేసే టైము అనే దాని క్యాల్కులేషన్, ఇట్స్ రియల్లీ ఏ సైంటిఫిక్ క్యాల్కులేషన్. దాని యొక్క విశ్లేషణలో ముందు చూపు, ముందు అంచనా లేకపోవటం వల్ల ఈ డిలే అయింది. నిజానికి ఇది 80-82% రావటం వల్ల మాత్రమే దగ్గర దగ్గర అర్ధరాత్రి లేదా 10 గంటలు, 2 గంటలు అని చెప్తున్నారు. పూర్తి స్థాయిలో 95-100% జరిగి ఉండుంటే 7 నుంచి మర్నాడు రోజు 7 గంటల దాకా కూడా పోలింగ్ జరిగేది. సో అందువల్ల ఇటువంటి విషయాలు మున్ముందు కూడా ఖచ్చితంగా రిపీట్ అవుతాయి. ఓటర్లలో, ప్రజలలో విపరీతమైన చైతన్యం ఉంటుంది. దానికి తోడు మీడియా, అటు సోషల్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ చాలా ఔత్సాహికమైనటువంటి అవగాహన ఏర్పరుస్తుంది. స్వచ్ఛంద సంస్థలు, గవర్నమెంట్ సంస్థలు అందరూ కూడా ఈ ప్రక్రియలో ప్రజలందరూ స్వేచ్ఛగా పాల్గొనాలని చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. వీటన్నిటి వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ముందు ముందు కూడా పోలింగ్ శాతాలు తగ్గే అవకాశాలు లేవు. ఇవి దృష్టిలో పెట్టుకుని మున్ముందు జరిగే ఎలక్షన్స్‌లో కానీ, ఎప్పుడైనా ఈ క్యాలిక్యులేషన్ పార్ట్‌ని జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి ఇన్ టైమ్‌లో ఈ ఎలక్షన్స్ పూర్తి స్థాయిలో పరిపక్వంగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిజానికి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొక విషయం. ఎన్నికల్లో పూర్తి స్థాయిలో అద్భుతంగా బాధ్యతలు నిర్వహించిన ఈ టీచర్లు కానీ, తమ తోటి సిబ్బంది కానీ ఎంతో ప్రజాస్వామ్య పరిరక్షణలో చాలా కీలక పాత్ర వహించారు. సో ఇప్పుడు జరగబోయే ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వమైనా కానివ్వండి, ఈ విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇంత బాధ్యతగా వ్యవహరించే ఈ ఉద్యోగుల మీద అనవసరమైనటువంటి నిబంధనలు పెట్టి వాళ్ళ యొక్క వర్క్ ఫ్రీడమ్‌ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే అన్ని రకాలుగాను పురోగతి ఉంటుంది. ఇది మాత్రం చాలా అందరూ గుర్తుపెట్టవలసిన విషయం. సో దిస్ సైంటిఫిక్ అనాలిసిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫ్యూచర్ అదర్ ఎలక్షన్ ప్రాసెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.